గత కొన్ని మంత్స్ గా చూసుకుంటే మనకి నిఫ్టీ 24,400 నుంచి 25,600 మధ్యలో మూవ్ అవుతుంది. బయటకు మనకి కామ్ గా కనిపించిన లోపలైతే చాలా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఈ రెండు పాయింట్లు ఏదైనా ఒకటి బ్రేక్అవుట్ అయితే షార్ప్ ర్యాలీ లేదంటే షార్ప్ ఫాల్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం బీరిష్ ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేయబోతున్నాం. సో వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. బీరిష్ మరుబుజు ఇది మనకి సెల్లింగ్ యొక్క ప్రెషర్ ని చూపించే లార్జ్ రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్ మనకి 70% రెడ్ లో ఉన్న మనకి సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారు, బట్ బయర్స్ కంట్రోల్లో లేరని మనకు అర్థమవుతుంది. సో ఈ క్యాండిల్ మనకి ఎప్పుడైనా ఎదురైతే అది కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర ఎదురైతే మనకి బీరిష్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే షూటింగ్ స్టార్స్. ఇదేంటంటే మనకి స్మాల్ బాడీ బట్ లార్జ్ అప్పర్ విక్ ఉంటుంది. ఇది యూజువల్లీ మనకి ఒక ర్యాలీ తర్వాత అయితే వస్తుంది. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే బయర్స్ ప్రైస్ ని బాగా పుష్ చేద్దామని ట్రై చేసినా ఫెయిల్ అవడం అనమాట. అంటే మనకి ప్రైస్ ఇంకా అప్వర్డ్ వెళ్ళడానికి పాసిబుల్ కావట్లేదు అని అర్థం అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అప్ ట్రెండ్ ఉంటుంది కదా, దాని యొక్క ఎండ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3 బ్లాక్ క్రోస్. ఇదేంటంటే 3 సాలిడ్ బాడీస్ తో ఉన్న 3 కాన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్. సో ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే స్టడీ సెల్లింగ్ అలాగే మార్కెట్ లో కాన్ఫిడెన్స్ లూజ్ అయిందని మనకి ఇంటిమేట్ చేస్తుంది. ఈ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి మార్కెట్ ఫాలో అవుతుందని గ్యారంటీగా ఇండికేట్ చేయదు, బట్ మార్కెట్ యొక్క మూడ్ అయితే ఇంటిమేట్ చేస్తుంది. సో దట్ మనం కాషియస్ గా ఉండొచ్చు. సో ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.